స్లాబ్ రేట్లపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ భేటీ కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో భేటీ జరగనుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొననున్నారు. జీఎస్టీ పన్ను రేట్లను 2 స్లాబ్లకు తగ్గించాలని కేంద్రం ఈ సమావేశంలో ప్రతిపాదించనుంది. ప్రస్తుతం ఉన్న 12%, 28% స్లాబ్ల నుంచి నిత్యావసర వస్తువులను తక్కువ పన్ను రేటులోకి మార్చడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం కాగా, కొన్ని వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించాలని కేబినెట్ సూచించింది. స్లాబ్ రేట్లను తగ్గించే నిర్ణయంపై అన్ని వర్గాలు స్వాగతించాయి. ఎన్డీయేతర పక్షపాలిత రాష్ట్రాలు మాత్రం కొత్త స్లాబ్ రేట్లతో తమ ఆదాయానికి నష్టం జరిగితే పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం 5, 12, 18, 28% చొప్పున 4 అంచెల జీఎస్టీ విధానం అమల్లో ఉంది. జీఎస్టీ అమలైన తొలి 5 ఏళ్లకు అంటే జూన్ 2022 వరకు రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చే వ్యవస్థ ఉంది. ప్రతిపక్ష రాష్ట్రాలు ఇప్పుడు కూడా పరిహారం కావాలని కోరుతున్నాయి. ఈ సంస్కరణల ప్రతిపాదనను పరిశీలించడానికి ఒక మంత్రుల బృందం జీఎంఓ ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రతిపాదనకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రేటు విషయంలో కేంద్రానికి జీఓఎం మధ్య భేదాభిప్రాయం ఉంది. 40 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై 18% జీఓఎం విధించాలని జీఓఎం సూచించగా, కేంద్రం మాత్రం 5% జీఓఎం తగ్గించాలని కోరుకుంటోంది. జీఓఎం 2.0 అమలైతే నెయ్యి, నట్స్, మంచినీరు, చెప్పులు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలు ధరలు తగ్గుతాయి. టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. కీలక సమావేశం ఈ రోజు రేపు 2 రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. దాంట్లోనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చేటువంటి స్లాబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఈ సమావేశంలోనే బయటపెట్టబోతున్నారు. ఇప్పటికే దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా ఉంటుందంటూ కూడా గతంలోనే ప్రధాని ఒక హింట్ ఇచ్చారు. ఆ హింట్కు తగ్గట్టుగానే జీఎస్టీ స్లాబ్లకు సంబంధించి కీలకమైన మార్పులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే జీఎస్టీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి స్లాబ్లు 12% స్లాబ్, అలాగే 28% ఉన్నటువంటి స్లాబ్లను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు రేపు 2 రోజులు జరగబోయేటువంటి ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ అనేది కూడా జరిగి దానిపైన నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పయ్యావుల కేశవ్, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇంకా కొత్తగా ప్రతిపాదనకు సంబంధించి 5% స్లాబ్లు, అలాగే 18% ఉన్నటువంటి స్లాబ్లు మాత్రమే ఉండేలాగా నిర్ణయాలు అనేది కూడా ఉండబోతున్నాయి. ఈ నిర్ణయం కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఫార్మా కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీకి సంబంధించి ముఖ్యంగా మందులు, నెయ్యి, సైకిల్స్, పెన్సిల్స్, మిగతా వస్తువులు అన్ని కూడా 5% స్లాబ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా 18% సంబంధించినటువంటి స్లాబ్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా రేట్లు ఇప్పటి వరకు 28% పన్ను స్లాబ్ లో ఉన్నటువంటి అన్ని వీటికి సంబంధించినటువంటి రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక కొంత జీవోఎం సంబంధించుకోవచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మధ్య భేదాభిప్రాయం ఉంది. వాటికి సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయి నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. గరిష్టంగా కొన్ని వస్తువులకు సంబంధించుకోవచ్చు, లేకపోతే వాటిని 40% స్లాబ్ వాటికి పన్ను విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీయేతర రాష్ట్రాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటక భవన్ లో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 8 రాష్ట్రాల సంబంధించిన ఆర్థిక మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే జిఎస్టీ స్లాబ్లకు సంబంధించినటువంటి సవరణ తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయాలపైన పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు
5 ఏళ్ల వరకు సంబంధించి ఏదైతే జిఎస్టీ అమలుతోటి నష్టపోతారో వాటికి సంబంధించి కంపెన్సేషన్ చెల్లించే దిశగా వాటికి సంబంధించినటువంటి మెకానిజం ఉంది. బట్ అది 2022 వరకు ముగిసింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆ విధానాన్ని కొనసాగించాలనేది ప్రధానంగా కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. వాటితో పాటు కంపెన్సేషన్ కూడా సెంట్రల్ జిఎస్టీకి సంబంధించినటువంటి నిధుల విడుదలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విపక్ష రాష్ట్రాలకు సంబంధించి పాలిత రాష్ట్రాలకు సంబంధించి కొంత వివక్ష అనేది కూడా చూపెడుతున్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో తగ్గించాలి. వీటితో పాటు కంపెన్సేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే ఆదాయాన్ని కోల్పోయేటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వాటిపైన చాలా వరకు ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటినీ కంపెన్సేట్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక కొద్దిసేపటి క్రితమే తమిళనాడు భవన్ లో ఒక కీలక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి అలాగే ఇండియేతర రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంలో గతంలో జరిగినటువంటి మీటింగ్ కు కొనసాగింపుగా ఈ రోజు కీలకంగా ఈ రోజు రేపు జరగబోయేటువంటి ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలు కావచ్చు, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పడేటువంటి ఆర్థిక భారం మిగతా అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమావేశంలో లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన కూడా డీప్ గా డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే అంటే 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత కీలకంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతిపాదనలు కావచ్చు, వాటికి అనుగుణంగా రాష్ట్రాలు ఏ అంశాలపైన ఎట్లా వ్యవహరించాలి, ఏ రాష్ట్రాలు ముఖ్యంగా నష్టపోయేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కూడా ఎన్డీయేతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు భావిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రిఫార్మ్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ అనేది కూడా ఉండబోతుంది. అయితే వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, వాటిని ఏ విధంగా అసెస్ చేయాలి అనే దానిపైన కూడా కీలకంగా ఈ సమావేశాల్లోనే చర్చ అనేది కూడా ఉండబోతుంది. కాబట్టి చాలా దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలపైన ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా వాటికి సంబంధించి ముఖ్యంగా అమెరికా టారిఫ్స్ కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత దేశంగా ఎగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే దేశంలో పూర్తి స్థాయిలో స్థానికంగా తయారయ్యేటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వాటికి ఊతం కల్పించేలాగా, వాటికి సంబంధించి ప్రోత్సాహం కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే జిఎస్టీ స్లాబ్లకు సంబంధించినటువంటి సవరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తే వాటిపైన ఈ రోజు రేపు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక స్పష్టత అనేది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.